చదువుకుందాం. దేవునికి మహిమ కలుగునుగా. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 6వ వచనం. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదువు, వెలుపులకు వెళ్ళినప్పుడు దీవించబడదు. ఈ గృహంలో అడుగు పెడుతున్న మనం లోపలికి వచ్చిన వారందరూ దీవించబడతారు, మన బయటికి వెళ్ళినప్పుడు కూడా దీవించబడతారు. అలాగే నేను శాశ్వతంగా ఇంట్లో నివాసం ఉండడానికి దేవుడు ఇచ్చాడు. ఇంటి వారికి కూడా అదే ఆశీర్వాదం ఉంటుంది. ఈ దీవెనలన్నీ కూడా ఇంటి వారికి ప్రాప్తిస్తాయి. వాక్యంలో చెప్పుకుందాం, ఇది దేవుడు ఏర్పాటు చేసిన దినం. ఈ అద్భుతమైన దినాన్ని మనము గృహప్రవేశంలో ఉపయోగించుకుంటున్నాము. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు.